గుడ్ మార్నింగ్ అండ్ డాడీస్ అండ్ కింగ్స్. బండి పని మీద ఒక బ్యాటరీ తాలూకా అవుట్లెట్ ఉంటుంది. ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది. దాని అవుట్లెట్ సిటీలో పెడతారు. అంటే దానికి కమర్షియల్ బిజినెస్ ఆఫీసు సిటీలో పెడతారు. అలాంటి ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను ఇందాక నడిచి వస్తుందంతా, ఇప్పుడు వస్తుందంతా ఇది. ఈ లోపలికి కార్లు అంటే లోపల పంపించరు, అవైలబిలిటీ లేదు. మనమే ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ బళ్ళు చిన్న బళ్ళు వెళ్తున్నారు. సో కాబట్టి వెళ్తున్నాను. ఇక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మాల్ అన్నీ చూసేస్తాం మనం. అది చూసి ఓకే అయిన తర్వాత వాళ్ళ తాలూకా బిజినెస్ ఆఫీసులు ఉంటాయి మళ్ళీ సిటీలో, మీకు తెలిసినవి అన్నీ. అక్కడికి వెళ్ళి దాన్ని క్లోజ్ చేసుకుంటాం. అక్కడి నుంచి క్లోజ్ అయితే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే డీల్ ఓకే అయితే ప్రొడక్షన్ ఫ్యాక్టరీకి ఇస్తారు, దీన్ని ఎక్స్పోర్ట్ షిప్ యార్డ్కి ఇస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్ ఆఫ్ వర్క్ అన్నమాట. అదంతా చేసుకోవాలి. ఇప్పుడు మన వర్క్ని వెహికల్స్ ఒకటే కాదు, ఇంకా చాలా చేస్తున్నాను. అంతా పక్కా లేగలతో అన్నీ క్లియర్గా ఉండేటట్టుగా ఒకటే గమ్యం, కాయిను 1,00,000 దాటిపోవాలి. అదొక్కటే నా లక్ష్యం. చిన్న బళ్ళు వెళ్తాను చూసారా, చిన్న వెహికల్స్ అనమాట. అంటే మీరు అనుకోవచ్చు చిన్న బళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా చిన్నగా నాలాగా పొట్టుగా ఉంటారని. కాదు, ఇక్కడ పొట్టుగా ఉన్న ఉంటారు, పొడవుగా ఉంటారు. ఎవరైనా సరే ఈ బళ్ళనే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాం, దీనివల్ల నాకు ఎంత మిగిలింది అని చూస్తారు, అంతే. మనం అలా కాకుండా కొంచెం మిగతా ఆర్భాటాలకు మనం కొంచెం ఖర్చు పెట్టేస్తుంటాం. వాళ్ళు అలా చేయరు. తక్కువ వయసు నుంచి సంపాదించడం మొదలు పెడతారు. ఇంకో విషయం తెలిసే డాడీస్, ఇక్కడ లేడీస్కి కట్నం ఇస్తారు. ఎందుకంటే మన ఇండియాలో లేడీస్ సంపాదించరు, మగవాడు సంపాదిస్తారు. కాబట్టి మా పిల్లల్ని జాగ్రత్త చూసుకొని ఇస్తారు. కానీ ఇక్కడ లేడీస్ పని చేస్తారు జెంట్స్ కంటే ఎక్కువగా. అందుకని జెంట్సే లేడీస్కి కట్నం ఇస్తారు. ఇక్కడ చాలా వరకు ఇదే నడుస్తుంది అనమాట. పని చేయడంలో రాక్షసులు అమ్మాయిలందరూ. మగవాళ్ళు చేస్తారు, కానీ మగవాళ్ళ కంటే మించి చేస్తారు వీళ్ళంతా. ఎనీహౌ, ఇదంతా ఒక కమర్షియల్ ఏరియా. ఈ ఫ్యాక్టరీ తాలూకు వాళ్ళందరూ ఆ లోపల ఉంటారన్నమాట. దాంట్లో వీళ్ళకి ఆ బిల్డింగ్స్ కూడా ఆఫీసర్స్ అందరికి ఇక్కడే కట్టేస్తారు. ఇలాంటి ఆఫీసులు ఉన్న దగ్గరికి వెళ్ళా మళ్ళీ మనం ఇవన్నీ చూసుకోవడానికి వెళ్ళాలి. చేసుకొస్తాను. అమ్మ చాలా నడిచాను. ఇక్కడ లోపల బల్లే ఉండవు, వీల్ చైర్ ఏమీ లేదు, అందువల్ల కష్టపడ్డాను. పర్లేదు, మీకోసం, మన కోసం, మన అందరి కోసం కష్టపడతాను కాబట్టి చేద్దాం. థ్యాంక్ యూ రెడీ. థ్యాంక్ యూ. ముందు మీరు డీ కాయిన్స్ సంపాదించుకోండి. బీసీడీ కాయిన్స్ ఆటోమేటిక్గా మొత్తం క్యూర్ చేసి పారేస్తానండి. ఓకే డాడీస్, మీరు క్రియేటివిటీ చేస్తుంటారు. ఏది అందంగా, ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న ప్లేస్ని అందంగా, ఆకర్షణీయంగా చేస్తుంటారు వీళ్ళు. సూపర్ డాడీస్. థ్యాంక్ యూ. వస్తున్నాను. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. వెనకిద్దరు చైనీస్ సోదరులు మాట్లాడుకుంటున్నారు, పెద్దోలే. ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రిప్టో కాయిన్కి కూడా మార్కెట్కి పనికొచ్చే బిజినెస్ కాయిన్ కాదు, జస్ట్ ట్రేడింగ్ కాయిన్స్ అండి. ఇంక్లూడింగ్ బిట్ కాయిన్ కూడా మ్యాక్సిమం ట్రేడింగ్ కాయిన్. ఎవరో ఒకరు ఒక షాప్ వాడు నేను తీసుకుంటున్నానని చెప్తాడు, బట్ అది కంటిన్యూషన్గా తీసుకునే ప్రక్రియ అక్కడ ఉండదు. ఏదో ఒకటో రెండో కాయిన్స్ పెడతారు, దాన్ని వైరల్ చేస్తారు. కానీ ఒరిజినల్గా బిజినెస్ కాయిన్ అనేది లేదు. అలాంటి ఒరిజినల్ బిజినెస్ కాయిన్గా మన తాలూకా డీ కాయిన్ మార్చేస్తాం. ఇప్పుడు దానికోసం కొన్ని కంపెనీలతో ఒప్పందం చేస్తున్నాం. అలాగే వేరే కంట్రీస్లో కొన్ని కంపెనీస్తో మాట్లాడుతున్నాం. దానికి ఒక ప్రమోషన్ అండ్ బిజినెస్ ప్రమోషన్ చేసే ఒక టీంను ఒక దాన్ని పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టాను, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మన కాయిన్కి కొన్ని కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్గా కానీ, లేదా వాళ్ళ ప్రొడక్ట్ని మన కాయిన్తో ప్రమోషన్ చేయడం కానీ, మన కాయిన్తో యూటిలిటీ తేవడం కానీ, అలాంటివన్నీ చేస్తున్నాను.
దానికి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ నేను వెళ్ళాల్సిన కంపెనీ వాళ్ళు ఒక 1 hour తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళాలి. ఓకే, అయితే మన కాయిన్ పక్కా బిజినెస్ కాయిన్గా చేస్తున్నాం. ఎందుకంటే మన కాయిన్ లక్షకి వెళ్ళిపోవలసింది. 100 hours లక్షకి వెళ్ళేలాగా మనం ఫంక్షన్ చేస్తే అక్కడే ఇలా చేస్తాం. కాబట్టి నేను మన కోసం శ్రమిస్తున్నాను అన్నం తప్పు. మన కోసం, లక్ష్యం కోసం హ్యాపీగా కష్టపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చైనాలో ఉన్నా, నా వెనక భారతదేశంలో లక్షలాది మంది కుటుంబాలు నా వెనక నాకు అండగా దండగా మీరు ఉన్నారు. నాకు అలుపు రాదు. అలుపు వచ్చిన శరీరానికి, మనసుకు కాదు. అలుస్తున్నాను, చెమట వస్తుంది. ఓకే, రాని రోజువారీ కూలి చేసేవాడు నాకంటే కష్టపడతాడు. మరి ఆ డబ్బులు కూడా ఇందులో ఉన్నాయి. మరి ఆడి సంగతి ఏంటి? ఆడి చేతిలో 1,00,000 పెట్టగలిగాను అనుకో, అదిరిపోద్ది అనమాట. డాడీ చెప్పాడు, చేసేస్తాను అంతే. ఆ కూలోడు కోసం, ఆ పేదోడి కోసం, ఆడి చెమట కంపు కోసం. నేను చెప్పాను కదా, ఆ చెమట కంపు కోసం నేను ఇప్పుడు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి కష్టపడ్డాను బాబు. చైనా లేచేస్తున్నారు. కొంచెం పక్కకి వెళ్ళిపోతాను. మరి మీ కాన్సన్ట్రేషన్ దాని మీద. ఓకే, అయితే అది మనం చేస్తున్నాం. సో మన కాయిన్ చాలా బలంగా తీసుకెళ్తున్నాం డాడీస్. మీ కాయిన్ మీరు ఢీ కొట్టేలా సంపాదించుకోండి. అది ఒక్క కాయిన్ ఉన్నా సరే జీవితాన్ని మారుస్తుంది. ఒక్క కాయిన్ ఉన్నా సరే. మీ బీసీటీ కాయిన్స్ అన్నీ నేను చెప్పినట్టుగా డిసెంబర్ కల్లా యూటిలిటీలో తీసుకునే ఏర్పాట్లు ఎన్నో చేస్తున్నాను. ఎందుకంటే యూటిలిటీలో ఎప్పుడైతే కాయిన్స్ ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి వేసుకొస్తుంది, పెద్ద ఆవిడ, చిన్న వెహికల్. ఇక్కడ మన వెహికల్ లేదు కాబట్టి నేను నడాల్సి వస్తుంది అనమాట. పెద్ద ఆవిడ అంటే పని చూస్తారు వీళ్ళంతా. అక్కడ ఉన్న అన్ని చిన్న బళ్ళే, పెద్ద వెహికల్స్ ఉండవు. 1, 2 అక్కడక్కడ ఉంటే అంతే. ఓకే, అయితే మనం చేద్దాం డాడీస్. ఇది చిన్న బళ్ళే ఉంటాయి అన్నమాట. నేను ఓకే, అయితే మీరు మీ వ్యాలెట్లో పెట్టేసుకోండి. మీ వ్యాలెట్లో బీసీటీ పెట్టండి. బీసీని తీసుకెళ్ళి కిబో బీసీటీ వ్యాలెట్లో పెట్టుకోండి. కూపన్ యాడ్ చేయండి. మీ బీసీటీ కాయిన్స్ అన్నీ పట్టుకెళ్ళిపోండి. దాంతోపాటుగా మీ అకౌంట్లో ఓ సంపద, మీ కాయిన్స్ వెళ్ళిపోయేసరికల్లా మీ అకౌంట్లో ఒక పెద్ద సంపద ఉంటుంది. అదే డీ కాయిన్, డాడీ కాయిన్ అక్కడ ఉంటుంది. మీకు ఆ సంపద ఉంటుంది. ఆ సంపదని మీ తాలూకు భవిష్యత్తుకు ఉపయోగపడే మూలధనం, అలాగే అది నిధి. అలా నేను దాన్ని అలా ట్రీట్ చేసి దానికోసం అంత పనిచేస్తాను. మీకు 100 కాయిన్స్ ఉన్నాయా బీసీటీ, 100 రూపాయలు. 10,000 ఉన్నాయా, 10,000. 10 లక్షలు ఉన్నాయా, 10 లక్షలు. 1 కోటి ఉన్నాయా, 1 కోటి రూపాయలు మీకు వచ్చేస్తాయి. అది మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను, మీరు చేసుకుంటారు. ఓన్లీ యూటిలిటీలోనే కాదు, అనేక రకాలుగా. ఒక బిస్కెట్లు కొనండి, లేదంటే ఈ గ్రాసరీ కొనండి, బండే కొనండి అనే కాదు, వీటితో పాటు అనేకం తీసుకొస్తున్నాం. దాంట్లో మీకు ఎన్ని మార్చుకోవచ్చు, మొత్తం క్యాష్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మన కాయిన్తో ప్రమోషన్ ఉంటుంది డాడీ. డిసెంబర్ తర్వాత ఓ లెక్క, ఓ రకం, అదో రకం అదిరిపోద్ది. ఎందుకు తెలుసా? డీ కాయిన్తో ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా నేను సై అంటే సై అని వెళ్ళాల్సిందే. మనం వెళ్దాం, కుమ్మేద్దాం. కానివ్వండి. ఓకే, వన్స్ అగైన్ లవ్ యూ డాడీస్, లవ్ యూ. కూతుర్లు, కొడుకులు అందరికీ లవ్ యూ తల్లి. అందరూ లవ్ యూ తల్లి. లవ్ యూ బంగారులు, లవ్ యూ. నా కష్టం ఫలిస్తుంది. నా కష్టం ఫలించిన తర్వాత నన్నేమైనా పర్లేదు, నాకేమైనా పర్లేదు, మీకు ఆ సంపద నిలబడిపోతుంది. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. హాయ్ కింగ్స్ అండ్ డాడీస్, కింగ్స్ అండ్ డాడీస్. ఐ మీన్ చైనా. ఇక్కడ బళ్ళు చూడండి, మళ్ళా పెద్ద వెహికల్స్ ఉండవు. అన్ని చిన్న వెహికల్స్లోనే పెద్ద వాళ్ళందరూ తిరుగుతుంటారు అన్నమాట. వీళ్ళకి ప్రయాణం ముఖ్యం.
సౌకర్యం ముఖ్యం. బండి రేటు, బండి ఎంత పెద్దది ఉందో చూడరు. ఇది చిన్న బండి అన్నమాట. ఇది నాకు నేను ఎక్కినా ఇంకొండిపోద్ది, అంత చిన్న బళ్ళు ఇవన్నీ. ఓకే, ఈ వెహికల్స్ కూడా చిన్నవన్నమాట. అన్ని చిన్న చిన్న వెహికల్స్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. చిన్న బళ్ళు అనమాట. అంటే అర్థం ఏంటంటే బండి మీద ఇల్లుకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టరు. ఆ బండితో పట్టుకునే వ్యాపారం మీదే వెళ్తారు దృష్టి అంత ఉంటుంది. ఇదిగో నేనున్న ఏరియాలో ఇంత పెద్ద సిటీలో ఇంత చిన్న బళ్ళు, చిన్న చిన్న బళ్ళు అనమాట. అన్నీ ఇది వాడే బళ్ళు అంటే ఇది చిన్న స్కూటర్, ఒక చిన్న వెహికల్. ఎందుకు చిన్నగా చెప్తున్నా డాడీ అనుకుంటున్నారా? మనం పిల్లలు వాడతారు అనుకుని వీళ్ళు ఎక్కువ వాడేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టరు వీళ్ళు బండి కోసం. గోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి అలా చేయరు అన్నమాట. వీళ్ళంతా కూడా ఖర్చు పెట్టిన దానికి ఎలా సంపాదించాలని చూస్తారు. అందుకోసం చూపించాను. చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. కెమెరా నేను చూసుకుంటా, మీరు అలా కుమ్మేద్దాం.